దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది. ఎంతవరకు చక్కగా దేవుని సన్నిధిలో మరి శుక్రవారం ఉపవాస దినము రోజున మనలందరినీ దేవుడు ఈ స్థలానికి చేర్చాడు. ఈ స్థలములో మనం కూర్చొని ఆయనను ఆరాధించి గణపరుచుకునే ఈ భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునగాక. ఎందుకంటే మరి ఈ దినాన్ని చూడలేక మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఆరోగ్యం లేని వాళ్ళు, ఈ మహాబలము లేని వాళ్ళు, ఈ శక్తి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనలను ప్రేమించి కనికరించి ఇంతటి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యులు. మరింతవరకు మన ప్రార్థనలో దేవుడు తోడుగా ఉన్నాడు. మీరందరూ చక్కగా ప్రార్థన చేశారు. అనేకుల కొరకు, ఇంకా బలహీన స్థితిలో ఉన్న వారి కొరకు, మరి అనేకుల కొరకు ప్రార్థన చేశారు. చాలా సంతోషం. అట్లాగనే మరి విద్యార్థుల కొరకు కూడా కరెంట్ ఉందమ్మా. విద్యార్థుల కొరకు కూడా ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. అట్లాగనే ఇంకా ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థనలు చేశారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఇంకా నూతనంగా వస్తున్నటువంటి అలాంటి సహోదరి కొరకు కూడా మీరు ప్రార్థనలు చేశారు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అట్లాగనే ఇంతవరకు పాటల్లో ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయన స్వరాన్ని దేవుడు మనకిచ్చి చక్కగా పాడి గణపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే దేవుని సన్నిధిలో పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నామమ్మా? పోయిన శుక్రవారం ఏం చదువుకున్నాం గుర్తుందా అమ్మా? పోయిన శుక్రవారం ఏం చదువుకున్నాం మనం అమ్మా? పోయిన శుక్రవారం ఏం చదువుకున్నాం గుర్తుందా అమ్మా? పోయిన శుక్రవారం ఏం చదువుకున్నాం గుర్తుందా అమ్మా? గుర్తులేదా? నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని మనం ఉండాలి. ఎఫెసీ అవునమ్మా, ఎఫెసీ 6:14 చదవండి. ఏలగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడి తొడుగుకొని నిలవబడుడి. చాలు. మనం యుద్ధములో ఉన్నాం. అంతరంగ యుద్ధం అంటే ఏంటో మనం చదువుకుంటున్నాం. ఈ యుద్ధం చేసేటప్పుడు ఈ అంతరంగ యుద్ధం చేసేటప్పుడు మనం వేటిని ధరించాలో ధ్యానిస్తున్నాం. వేటిని ధరించాలి అంటే సర్వాంగ కవచాన్ని ధరించమన్నాడు. అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది క్రియలను ఎదిరించాలి అంటే మనం ధరించవలసింది కవచాన్ని నువ్వు ధరించుకోవాలి అన్నాడు. ఆ కవచంలో భాగం ఏంటంటే, ఒక భాగము సత్యమనే దట్టి కట్టుకోవాలి అని దేవుడు మాట్లాడాడు. మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యం ఎందుకు మనకి సత్యం అవసరం? ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, అబద్ధం అనేది
నా నోటి వెంట రాకూడదు, అబద్ధానికి నేను దూరంగా ఉండాలి, వ్యర్థమైన వాటికి నేను దూరంగా ఉండాలి అన్నాడా లేదా అమ్మా? ఎవరాయన? ఆగూరు చేసినటువంటి ప్రార్థనలు. పౌలు గారు ఏం చెప్పాడు? పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆగూరు గారు చెప్పిన, పౌలు గారు చెప్పిన మన జీవితంలో సత్యం అనేది ఉండాలి, సత్యం అనేది చాలా అవసరం అని దేవుడు చెప్పాడు. అట్లాగనే ఎందుకు ఈ సత్యం అనేది మనకు అవసరం, ఈ యథార్థత ఎందుకు అవసరం అంటే, మనం అపవాదితో యుద్ధం చేసేటప్పుడు మీరు యథార్థంగా లేకపోతే ఓడిపోతారు, వాడు మిమ్మల్ని ఓడిస్తాడు. అయ్యా, సాతానును జయించాలి అంటే మనలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి, మన నోట కపటం అనేది ఉండకూడదు అని చెప్పుకున్నాం. అట్లాగనే అబద్ధమాడే పెదాలు మనకు అవసరం లేదని కూడా మనం చెప్పుకున్నాం. అబద్ధమాడే పెదాలు మనకు అవసరం లేదు. అబద్ధమాడే పెదాలను దేవుడు ఏం చేస్తానన్నాడు? అబద్ధమాడే నాలుకని, మోసం చేసే నాలుకని ఏం చేస్తానన్నాడు ఆయన? తంగేడి నిప్పులతో నేను కాల్చి వేస్తున్నాను అన్నాడు. అందుకనే మన క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవలసింది, ఈ యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి లోకంలో. ఇది యుద్ధము సామాన్యమైనది కాదు, అంతరంగ యుద్ధము సామాన్యమైనది కాదు. లోక సంబంధమైన శత్రువు కాదు వాడు, ఆత్మ సంబంధమైన శత్రువు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంట? యుద్ధం చేయాలి. చూడండి, జకరియా గ్రంథంలో కూడా ఆ సత్యాన్ని గురించి రాశాడు. జకరియా ప్రవక్త గారు కూడా ఏమి రాశారో చూద్దాం. మనం సత్యాన్ని ఎందుకు పాటించాలి మన క్రైస్తవ జీవితంలోనంటే, జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, జకరియా గ్రంథం 8వ అధ్యాయం తీయండి. తీశారా? జకరియా గ్రంథము 8వ అధ్యాయములో, జకరియా గ్రంథము 8వ అధ్యాయములో జకరియా గ్రంథము 8వ అధ్యాయములో తీశారమ్మా? అందరూ తీశారా? 14వ వచనం చదవండి. 14, 15, 16, 10. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించున్నట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జకరియా ప్రవక్త గారితో దేవుడు ఏమంటున్నాడంటే, నేను యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా,
నేను మీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు ఏ ఉద్దేశిస్తున్నాడు? ప్రజల పట్ల మేలు చేయాలని నేను అనుకుంటున్నా, మీకు మేలు జరగాలని నేను అనుకుంటున్నా, మీకు మేలు చేయాలని నేను ఆశపడుతున్నా. మరి దేవుడు మనకు మేలు చేయాలంటే ఒట్టి పాటలు పాడితే మందిరానికి వస్తే సరిపోతుందా? లేకపోతే 24 గంటల ప్రార్థన చేస్తే సరిపోతుందా? దేవుని కానుకిస్తే సరిపోతుందా? పరిచర్య చేస్తే సరిపోతుందా? ఇది చాలదు. దేవుడు కొన్ని పనులు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు మేలు జరగాలి అంటే దేవుడు చెప్పాడు, మీకు మంచి జరగాలి అంటే మీరు చేయవలసింది కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటి ఆ కార్యాలని దేవుడు 16వ వచనములో చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. అది మొట్టమొదట చేయవలసిన పని. మనం గత వారములో చెప్పుకున్నాం. గత వారములో ఏం చెప్పుకున్నాం? మనమందరం అవయములమై ఉన్నామని పౌలు గారు చెప్పాడు. మనందరం పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అంటే శరీరానికి అవయవాలు ఎట్లాగైతే అన్ని కనెక్ట్ అయ్యి ఉండయో, ఈ శరీరానికి వ్యతిరేకంగా బయట ఏమన్నా అవయవం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఈ అవయవాలన్నీ దేనితో కనెక్ట్ అయ్యి ఉన్నాయి? శరీరముతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, శరీరములో ఉన్నాయి. అట్లాగనే మనం అందరం సంఘమనే శరీరములో భాగాలమే. సంఘమనే శరీరములో భాగాలమే. సంఘము ఆయన శరీరము, దానికి శిరస్సు క్రీస్తు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా గమనిస్తే మనమందరం అవయవాలమే, మనమందరం సభ్యులము, ఒక సంఘ సభ్యులము, ఒక రక్తములో కరగబడిన వారము. అందుకనే దేవుడు అన్నాడు, మీరు ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడవలెను, అబద్ధము మాట్లాడకూడదు అని దేవుడు చెప్పాడు. జకర్యా గ్రంథంలో కూడా ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో మీరు సత్యమే మాట్లాడవలెను అంటున్నాడు. ఎందుకు ఆ మాటలు అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టారు. ఏమాడటం? అబద్ధాలు ఆడటం మొదలుపెట్టారు. అబద్ధాలు ఆడటం మొదలుపెట్టేసరికి అక్కడ అబద్ధాలు ఆడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఆరాధనలు చేస్తున్నారు. అక్కడ అబద్ధాలు ఆడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఆరాధనలు చేస్తున్నారు. దాని వలన దేవుడు విసిగిపోయి, దాని వలన మీకు మేలు జరగదు, మీరు ఎంత ప్రార్థన చేసినా మేలు జరగదు, మీరు ఎన్ని పాటలు పాడినా మేలు జరగదు, మీరు ఎంత పరిచర్య చేసినా జరగదు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీరేం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు, సంఘములో ఉన్నటువంటి వారితో కావచ్చు, దైవజనుడితో కావచ్చు, ఏం మాట్లాడాలి? మనం నిజమే మాట్లాడాలి. ఒకవేళ నిజం మాట్లాడితే ఏమని విడ్డూరంగా ఉంటుందేమో, నేను శత్రువునవుతానేమో అందరికంటే, అయినా పర్వాలా, ఏదో ఒక రోజున దాని విలువ తెలియక పోదు, తెలిసిద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుని సన్నిధిలో వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం మాట్లాడమన్నాడమ్మా? సత్యమును మనము మాట్లాడితే మనకు దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మేలు చేస్తానంటున్నాడు. అందుకనే మన నోటిలో కపటం అనేది మనకు ఉండకూడదు. ఏముండకూడదు? కపటం అనేది మనకు ఉండకూడదు. జాగ్రత్తగా మనం గమనిస్తే పేతురు పత్రికలో అంటాడు. పేతురు పత్రికలో ఏముందో తెలుసా? ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ఇట్లాగనే ఉంచండి. పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయములో 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనాన్ని, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి కాల్చుకోవాలి మనం? జకర్యా గ్రంథంలో ఏమంటున్నాడంటే ప్రవక్త గారు, మీరు సత్యమే మాట్లాడండి అంటున్నాడు, నిజమే మాట్లాడండి అంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు? అమ్మా, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, మన నోటి వెంట చెడు అనేటువంటి పదము రాకుండా, చెడు మాటలు, చెడు సంబంధించిన విషయాలనేది రాకుండా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. దాని వలన మనకు ఆశీర్వాదం రానే రాదు. మనం నోటితో లోక సంబంధమైన చెడు మాటలు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, ఇంకా సరసోక్తులు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మనము మాట్లాడటం వలన ఈ స్థలములో దేవుని ఆశీర్వాదం వస్తుందా? మనకి రాదు. ఎందుకనంటే మేలు జరగకుండా ఈ నోరు అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుందయ్యా? ఈ మనం మాట్లాడుతున్న మాట అడ్డుపడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం మాట్లాడవలసిన పరిస్థితి లోకంలో ఉండాలి. అందుకనే మనం మరి ఎక్కడైనా ఒకవేళ మాట్లాడుతున్నామేమో, అమ్మా, ఎక్కడైనా ఒకవేళ నోరు జారుతున్నామేమో, ఎక్కడైనా ఒకవేళ మనం మాట్లాడుతున్నామేమో, తండ్రి, ఒకవేళ నేను ఎక్కడైతే మాట్లాడానేమో, ఎక్కడైతే నేను ఆలోచించానేమో, అయ్యా నన్ను క్షమించు అయ్యా, నన్ను క్షమించు అయ్యా అని మనం ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు? ఇంకా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెనో, చెడ్డదానిని పలకకుండా చూసుకోవాలి. ఇంకా ఏ మాటలు మనము? కపటపు మాటలు. కపటం అంటే అమ్మా, కపటపు మాటలు అంటే లోపల ఒకటి, బయట ఒకటి. అయ్యా పాస్టర్ గారు వందనాలు అయ్యా. ఏం పాస్టర్ గారి? పాస్టర్ గారి. సహోదరి వందనాలు. ఏం సహోదరి? సహోదరి. అమ్మా, అమ్మా, బాబాయ్ వందనాలు. ఏం బాబాయ్? చూడండి, మనం పైకి మనం ఒక మాట మాట్లాడుతున్నాం, అంతరంగంలో ఒక మాట మాట్లాడుతున్నాం. అలాంటి వారు లేరంటారు లోకంలో? అయ్యా ఉన్నారా? లేరా? ఉన్నారు. ఇవాళ ప్రపంచం అంతా అదే. ఏదమ్మా? ఇవాళ ప్రపంచం అంతా ఏది? కపటమే, కపటమే. నిజం మాట్లాడేవాళ్ళు లేరు. ఏకాడికి నీ ముందు నీ మాట, నా ముందు నా మాట, ఈ విధంగా మాట్లాడుతూ అయ్యా సంపాదించేవాళ్ళు ఉన్నారు, లేరంటారా? కాలని అలబుచ్చేవాళ్ళు ఉన్నారు, లేరంటారా? కానీ దాని వలన ఏమన్నా ఉపయోగం ఉందా? బైబిల్ గ్రంథ ప్రకారంగా అయ్యా ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. దేవుడు అన్నాడు దాని వలన ప్రయోజనము లేదు. అందుకనే మన జీవితాల్లో మనం తెలుసుకోవలసింది, అయ్యా నేను ఒకవేళ లోపల ఏమైనా దాచుకున్నానేమో, కపటాన్ని ఏమైనా దాచుకున్నానేమో, ఒకవేళ ఈ కపటం వింటున్న వాడికి అర్థం కాకపోవచ్చు, నీ పొరుగు వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుంది? మనలను సృష్టించినటువంటి దేవునికి అర్థమవుతుంది. ఎందుకంటే మనలో దేవుడు సిమ్ కార్డు పెట్టాడు. ఏం పెట్టాడు? సిమ్ కార్డు. ఎంతమందికి తెలుసు? అయ్యా ఇప్పుడు నా ఫోన్లో సిమ్ కార్డు ఉంది, ఉందా లేదా? ఇప్పుడు ఆ సిమ్ కార్డు కనుక తీస్తే నెట్లో పెడితే నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నానో, ఫోన్పే ఎవరికి చేస్తున్నానో, ఎవరు ఎంత ఇస్తున్నారో మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటపడతాయి కదా. నా ఫోన్ దీంట్లో ఉంటుంది, నెట్లో ఉంటుంది, సిమ్లో ఉంటుంది కదయ్యా. సిమ్ ద్వారా ఫోన్ నంబర్లన్నీ
లాగవచ్చు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నానో. ఒకవేళ నేను మాట్లాడలేదయ్యా అన్నాననుకో, దీని ద్వారా సమస్తం కూడా తెలిసిపోతుంది. రెండవది, మనకు ఆస్తులు ఎక్కడున్నాయో ఆధార్ కార్డు కొడితే, అయ్యా ఇవన్నీ ఆధార్కి లింక్ చేశారు, గుర్తొచ్చిందా? గుర్తుందా? ఆధార్కి ఏం చేస్తున్నారు? నీ ఇల్లు ఆధార్కి లింక్ చేస్తున్నారు, నీ ఫోను ఆధార్కి లింక్ చేస్తున్నారు, నీ బయోమెట్రిక్, నీ ఏళ్ళు ఆధార్కి లింక్ చేస్తున్నారు, నీ కన్ను ఆధార్కి లింక్ చేస్తున్నారు, నీ సమస్త యావత్ ప్రాపర్టీ ఆధార్కి లింక్ చేస్తున్నారు. ఈ ఆధార్ ఢిల్లీలో ఉండి నీ ఆధార్ నంబర్ కొట్టాడనుకో, ప్రాపర్టీ మొత్తం బయటికి వస్తుంది. అట్లాగనే మనలో దేవుడు తన సిమ్ కార్డు ఉంచాడు. రేపొద్దున సిమ్ కార్డు తీసుకొచ్చి ఆయన ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తాడు నీకు. రేపు తీర్పు దినాన్ని ఏం చేస్తాడమ్మా? అవునా కాదా? ఈ ఊపిరే ఆయన సిమ్ కార్డు. స్తోత్రం చెప్పండి. మనలో ఆయన సిమ్ కార్డు ఉంది లోపల. ఏందది? బొమ్మను చేసినప్పుడు దేవుడు నాసిక రంధ్రాలు ఏముదాడు? ఆ వాయువు మనలో ఉంది. ఆ వాయువే సమస్తం చెప్పిద్దంట దేవునికి. నువ్వెక్కడ ఏ మాటలు మాట్లాడావో, నువ్వెక్కడ ఏం చేశావో ఆ వాయువు రేపు అన్నీ చెప్పిద్ది. ఆ వాయువును నీలో ఉంచాడు, జీవాత్మను నీలో ఉంచాడు. అది అన్ని రాస్తుంది, అది అన్ని పరీక్షిస్తుంది. మనకి ఒకవేళ మనం బొంకినా, ఒకవేళ మన రేపు అబద్ధమాడినా, ఆయన ఉంచినటువంటి ఆత్మ అబద్ధము ఆడదు, సమస్తము తేటగా ఉంది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నాడమ్మా? నీవు ఆశీర్వదించబడాలి, నీకు మేలు జరగాలి అంటే జకరియా ప్రవక్త గారు ఏమన్నారు? మీరు సత్యమే మాట్లాడవలెను, కపటమనేది మీ నోట రానియకుండి అని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే మన ఈ అంతరంగ యుద్ధములో, ఈ సాతానుతో మనం యుద్ధము చేసేటప్పుడు మన నోరు పరిశుభ్రముగా ఉండాలి, మన అంతరంగము పరిశుభ్రముగా మనకు ఉండాలి. మనకు చాలా అవసరం. ఇంకేమని చెప్పాడు జకరియా ప్రవక్త గారు? చదువుదాం. ఇంకేమని చెప్పాడు దేవుని వాక్యములో? పొరుగువానితో సత్యమే మాట్లాడవలనని చెప్పాడు. 16వ వచనములో ఇంకేం చెప్పాడంటే, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ గుమ్మములలో సమాధానకరమైన న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తీర్పు తీర్చేటప్పుడు ఏమన్నాడు? మీరు తీర్పు తీర్చేటప్పుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చండి, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు అమ్మా? ఏం చేస్తున్నారు తెలుసా? అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో జరుగుతుంది ఏందో తెలుసా? అన్యాయపు తీర్పు జరుగుతుంది. న్యాయం అనేది కనపట్టల్లా. ఏం కనపట్టలా? న్యాయం అనేది కనపట్టల్లా. ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుందయ్యా? బలమున్న వైపే వాడు అన్యాయం మాట్లాడినా అది న్యాయం అవుతుంది. ధనమున్న వైపు అన్యాయం మాట్లాడినా అది న్యాయం అవుతుంది. ఒకవేళ ధనవంతుడి వైపే అవినీతి మాట్లాడినా అది ఏమవుతుంది? చివరికి నీతి అవుతుంది. ఈ రోజుల్లో మనం కోర్టుల్లో చూస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా చిత్రీకరిస్తూ ఎంతమంది లేరు? జరగటం లేదా? కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని ప్రజలు ఏం చేయాలో తెలుసా? ఎవరిది అన్యాయము, ఎవరిది న్యాయము పరిశీలన చేయండి. ఒకవేళ ఒక పేదవాడు, ఎందుకు పనికిరాని వాడు న్యాయముగా పోరాడేటప్పుడు అతని పక్షాన మీరు ఉండండి, పోరాడండి అని దేవుడే చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ధనం వైపు మనం మాట్లాడకూడదు,
బలం వైపు మనం మాట్లాడకూడదు. దేని వైపు మాట్లాడాలంట? న్యాయం వైపు మాట్లాడండి అని జకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సూచించాడు. దాని వలన ఏమవుతుందో తెలుసా? దేవుడు మీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు న్యాయంగా దేవుడు అన్నాడు, మీరు అన్యాయపు తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనములో ఏముందో? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ములను గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, మనం తొందరపడి తీర్పు తీర్చొద్దన్నాడు. ఒకవేళ తీర్పు తీరిస్తే మొట్టమొదట నీకు నీవే తీర్పు తీర్చుకొని తదుపరి తీర్పు తీర్చు. నిన్ను నీవు కొలుచుకొని తదుపరి ఇతరులను కొలువు అన్నాడా లేదా? తీర్పు తీర్చకుడి, తొందరపడి మాట్లాడొద్దు. అక్కడ అంటాడు, వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలముని ఎంచక నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుచును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును చెప్పనేలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, తీర్పు తీర్చేటప్పుడు మొట్టమొదట నీవు తీర్పు తీర్చుకో. చెప్పేటప్పుడు నీవు బోధించుకో. ప్రకటించేటప్పుడు నీవు ప్రకటించుకో. నీ ఆంతర్యాన్ని ఒక్కసారి పరిశీలించుకో. నీ మాట పరిశీలించుకో. నీ చూపు పరిశీలించుకో. నీ ఆలోచన పరిశీలించుకో. మనం పరిశీలించుకో. ఏం చేస్తాం చెప్పండి? ఏకాడికి ఎదుటివాడిని పరిశీలించటం, ఎదుటివాని వైపు ఏళ్ళు పెట్టి చూపించటం చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? సత్యాన్ని బట్టి తీర్పు తీర్చండి. ఎందుకో తెలుసా? నీవు సత్యాన్ని బట్టి తీర్పు తీరిస్తే దేవుడు కూడా నీకేం చేస్తాడు? అట్టి తీర్పునే తీరుస్తాడు. గనక మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలని దేవుడు చెప్పాడు. నువ్వు న్యాయాన్ని బట్టి తీర్పు తీరిస్తేనంట దేవుడు ఏం చేస్తానన్నాడు జకరియా గ్రంథంలో? జకరియా గ్రంథంలో ఏం చేస్తానన్నాడు? నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నానన్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఒకటి, మనము ఇతరులతో సత్యమే మాట్లాడాలి. మొట్టమొదట ఈ యుద్ధములో గెలవాలంటే, సాతానుతో జరిగే యుద్ధములో గెలవాలంటే సత్యమే మాట్లాడాలి. రెండవది, తీర్పు కూడా సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. మూడవది 17వ వచనం, జకరియా గ్రంథం 8:17. తన పొరుగు వాని మీద ఎవరినో దుర్యోచన యోచించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. పొరుగు వాని మీద దుర్యోచన అంటే దురాలోచన అని అర్థం. ఏ ఆలోచన? దురాలోచన. పొరుగు వాని మీద నీవు యోచించకూడదు. జాగ్రత్తగా మనం గమనిస్తే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, ప్రవక్త గారు చెప్పారు, నువ్వు దీవించబడాలి అంటే దేవుడు ఏమన్నాడు? ఇదిగో దురాలోచన యోచించబాకు.
ఎదుటివాడిని గురించి మంచిగా ఆలోచించు. ఏమండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మనుషులు ఏ ఆలోచన కలిగారు? దురాలోచన కలిగారు. నీతో బాగానే మాట్లాడతారు, అందరూ నీ మేలు కోరినట్టే మాట్లాడతారు, కానీ లోపలేముంటుంది? వీడెప్పుడు కుంగిపోతాడా, వీడెప్పుడు పైకి వస్తున్నాడు, ఎప్పుడు పనికి రాకుండా పోతాడా? పైకి ఏమంటారు చెప్పండి? జబాస్, నువ్వు పైకి వస్తావయ్యా. లోపల ఏమ్మా చెప్పరే? లోపల ఏముంటుంది? ఎప్పుడు నశించిపోతాడో అని లోపల ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ ఆలోచనే నీకు చాలా ప్రమాదకరమైందన్నాడు. అన్నాడా లేదా? అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరిని జ్ఞాపకం చేస్తా. హామాను ఎవరు? గుర్తొచ్చిందా? ఎవరు హామాను చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో సైన్యాధిపతి. హామాను ఎవరమ్మా? ప్రధానమంత్రి. ఆయన హామాను మొర్దెకై పట్ల ఏ ఆలోచన చేశాడు? ఏమండి? దురాలోచన చేశాడు. ఆయన్ని చంపటానికి కొయ్యను కూడా ఏర్పాటు చేశాడు. కొయ్య మీద ఉరివిద్దామని ఏర్పాటు చేశాడు. మళ్ళీ హామాను చూడటానికి పైకి ఎట్లాగున్నాడు? ప్రధానమంత్రి, మంత్రి స్థానంలో ఉన్నారు, హోదాలో ఉన్నాడు, మంచి రాజవస్త్రాలు వేసుకున్నాడు, మంచి కిరీటం పెట్టుకున్నాడు. కానీ అంతరంగం ఎట్లాగుందో చూడండి అమ్మా. అంతరంగం ఎట్లాగుందయ్యా? అసలు అంతరంగం ఎట్లాగుందంటే పనికిమాలిన ఆలోచన. ఇవాళ లేరంటారా? పైకి తెల్లటి వస్త్రాలు వేసేవాళ్ళు లేరా? మంచి శారీస్ కట్టేవాళ్ళు లేరా? మంచి నగలు పెట్టేవాళ్ళు లేరా? టీప్ ట్యాప్గా పౌడర్ రాసేవాళ్ళు లేరా? పైకి బాగానే ఉంటారు, కానీ అంతరంగం చెడిపోతుంది. పనికి మాలిన ఆలోచనలతో చెడిపోతుంది. అందుకనే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని పిల్లలుగా, తండ్రి, మా హృదయాల్లో ఏమైనా కపటంగా నేను ఆలోచిస్తున్నానా ఇతరుల గురించి? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక మాట అన్నాడు, కీడు చేయొద్దు. ఏం చేయమన్నాడు? మేలు చేయండి. కీడు ఎవరికి చేయొద్దు. అయ్యా, నేను ఎవరికి కీడు చేయకూడదయ్యా, నేను ఎవరికి అపకారం చేయకూడదయ్యా అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మనం ఇతరులకు కీడు చేస్తే ఆ కీడు మనకి తాను తీసుకున్న గుంటలో చెప్పాలి, కళ్ళు మూయద్దు. తాను తీసుకున్న గుంటలో ఎవరు పడతారండి? పక్కోళ్ళు ఏమైనా పడతారా? పక్కోళ్ళు ఏమన్నా పడతారా? లేరు. మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. అందుకని దేవుడు చెప్పాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలి అంటే దేవునికి నచ్చిన కార్యం ఏంటో తెలుసా? హృదయంలో దురాలోచన చేయబాకు ఇతరుల గురించి. ఏం ఆలోచన చేయబాకయ్యా? దురాలోచనలు చేయొద్దు అని దేవుడు చెప్పాడు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 3 వచ్చినాయి. ఒకటి, పొరుగువానితో సత్యమే మాట్లాడు, నిజం మాట్లాడు. రెండవది, నీ తీర్పు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చు, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చు. మూడవది, పనికిమాలిన ఆలోచన చేయొద్దు ఇతరుల పట్ల. నాలుగవది చెప్పి నేను ముగిస్తా. నాలుగవది, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఏమన్నాడు? నాలుగవది ఏమన్నాడయ్యా? అబద్ధ ప్రమాణము చేయటానికి ఇష్టపడొద్దు అన్నాడు. అబద్ధ ప్రమాణం అంటే కొంతమంది మనోళ్ళు ఏమంటారంటే, ప్రమాణం చేద్దాంరా. ఏం చేద్దాం? ప్రమాణం చేద్దాంరా. ఈ రోజుల్లో ప్రమాణం అనేది ఊత పదం అయిపోయింది. ఏ పదం అమ్మా? లేదా? మరేమ్మా లేదా?
ఓత పదం అయిపోయింది. ప్రమాణం చేద్దాంరా. మరి ప్రమాణం అంటే తేలిక అనుకున్నారా? బైబిల్ గ్రంథంలో ప్రమాణం అంటే సునాయాసంగా అనుకున్నారా? ప్రమాణం అంటే అంత ఈజీ అనుకున్నారా? కొంతమంది దొంగతనం చేసి కూడా ఒక్క మాటేగా ప్రమాణం, ఒక్క మాట అనొత్తే పాదు, ఏది చేసి కూడా అమ్మా లేరా? ఎందుకని? ప్రమాణం చేస్తే ప్రమాణం మీద కొయ్యిద్దులే, వీడు ప్రమాణం చేశాడరా తీయలేదు అనుకుంటారు, కొయ్యిద్దులేని ఉరికొచ్చి చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దాని పర్యవసానం మనం అనుభవిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏమన్నాడు? నీ మాట అవునంటే అవును, అయ్యా కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి తప్ప దానికి మించి మరొకది కాదు. ప్రమాణం చేసేటప్పుడు జాగ్రత్తగా అబద్ధ ప్రమాణం చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగి కూడా అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. సత్య ప్రమాణాలు చేయటం లేదు. అది దేవుడికి నచ్చలేదు. ఏమండి, నువ్వు ప్రమాణం చేసేటప్పుడు నీ అంతరంగంలో ఏముందో దేవునికి తెలియదా? దేవునికి తెలుసా లేదా? తెలుసు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు ఏమన్నాడు? అబద్ధ ప్రమాణములు చెయ్యొద్దు. ఇవి దేవునికి ఇష్టమైనవా, దేవునికి అసహ్యములైనవా? అమ్మా, అసహ్యములైనవి. ఎన్ని కార్యాలు? ఒకటి, దేవునికి ఇష్టమైనవి ఏంటో తెలుసా? పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. తండ్రి, నేను ఎక్కడైనా ఏ బిడతోనైనా అబద్ధమాడి ఉంటే నన్ను క్షమించయ్యా. అబద్ధాల బ్రతుకు నాకు అవసరం లేదయ్యా, నిజమే నేను మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. రెండవది, నేను ఎక్కడైనా తీర్పు తీరుస్తుంటే ఎవరితో తగాదాడుకుంటుంటే మాట్లాడుకుంటుంటే న్యాయాన్నే నేను మాట్లాడాలయ్యా. అయ్యా, ఏ ధనం వైపు, ఏ రాజకీయ వైపు, అయ్యా ఏ యొక్క బలం వైపు నేను మాట్లాడకూడదయ్యా. అయ్యా, న్యాయం వైపే నేను మాట్లాడే భాగ్యం దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మూడవది తండ్రి, ఇతరుల పట్ల నేనేమైనా దురాలోచన చేసి ఉంటే, ఇతరుల పట్ల ఏమైనా పనికి మాలిన ఆలోచనలు నాలో ఉన్నట్లయితే తండ్రి తీసివేయి నాయన. అయ్యా, నా హృదయం తేటగా ఉంచయ్యా, నా హృదయం నిర్మలంగా ఉంచయ్యా, నా హృదయం పవిత్రంగా ఉంచయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. నాలుగవది, అబద్ధ ప్రమాణములు నేను ఎక్కడ చేయకూడదయ్యా. అయ్యా, ఎక్కడ అబద్ధ ప్రమాణములు జోలికి వెళ్లకుండా నన్ను స్థిరపరచయ్యా నీ కృపలో. కాబట్టి నడుమునకు ఏం కట్టుకోవాలమ్మా? నడుమునకు చూశారా ఈ దట్టిలో ఎంత వివరణ ఉందో? ఈ దట్టి అంటే మన ఊరక బెల్ట్ అని అనుకుంటున్నాం. బెల్టే, నడుముకు బెల్టే. ఈ నడుముకి సత్యం కట్టుకుంటున్నాం. ఇవన్నీ మనం కట్టుకోవాలి, ఇవన్నీ మనం ధరించాలి. జకరియా గ్రంథములో దేవుడు చెప్పినట్టుగా ఈ సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలయ్యా? ధరించి మనం యుద్ధం చేస్తే విజయం వచ్చిద్దా రాదా? కాబట్టి పగటి కాలంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జకరియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేస్తానన్నావయ్యా. ఆ ప్రజలను సత్యం వైపు నడవమని చెప్పావు. ఈ దినాల్లో, ఈ లోకములో, అంచె దినాలలో, ఈ భయంకరమైన పాపలోకములో నేనున్నానయ్యా. అయ్యా, నేను కూడా సత్యముగా జీవిస్తూ సత్యం వైపే నేను మాట్లాడుతూ సత్యాన్ని నా మనస్సులో స్థిరపరుచుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ఆ సత్యం అంట మనకు దారి చూపిస్తుందంట. ఆ నిజం మనకేం చేస్తామా? దారి చూపించింది గనుక ప్రియ దేవుని పిల్లలారా, జకరియా గ్రంథములో దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ 4 మనం పాటిస్తూ, ఈ 4 మనం ధరించుకుంటూ దేవునికి నమ్మకంగా జీవిద్దాం. అప్పుడు సత్యం అనే దట్టి కట్టుకుంటే యుద్ధంలో మనం గెలుస్తాం గనుక అట్టి దట్టి మనం కట్టుకోవాలని దైవజనుడిగా ఆశిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.